బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. వచ్చే 3 రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంపిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో 13.9, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ట ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదివారం నుండి పగటిపూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. వచ్చే 2 రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుండి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుంది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఇక సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 16.7 డిగ్రీలుగా, గాలిలో తేమ 36% నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. వచ్చే 3 రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంపిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంతనిలో 13.9, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ట ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదివారం నుండి పగటిపూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. వచ్చే 2 రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుండి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుంది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 16.7 డిగ్రీలుగా, గాలిలో తేమ 36% నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.